హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల భేరీ మొదలైంది. 2024 ఎలక్షన్స్ కేవలం 40 రోజులు మాత్రమే ఉండడంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యమంత్రి ఎవరా అన్న ఉత్కంఠతో పాటుగా అంతే ఉత్కంఠ మంగళగిరి నియోజకవర్గం మీద కూడా ఉంది. దీనికి కారణం స్వయానా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. ఇక నారా లోకేష్ కి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మురుగుడు లావణ్య బరిలోకి దిగబోతున్నారు. గుంటూరు లోక్సభ పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి. ఒక్కొక్క మండలానికి దాదాపుగా 10 గ్రామాల చొప్పునున్నాయి. ఓటు బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ గా 2,68,429 మంది ఓటర్లున్నారు ఈ నియోజకవర్గం. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ అలాగే ఆల రామకృష్ణారెడ్డి పోటీ పడగా నారా లోకేష్ కి 42.14% ఓట్లు వస్తే ఆల రామకృష్ణారెడ్డికి 45.47% ఓట్లు వచ్చాయి. అతి తక్కువ మెజారిటీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది మంగళగిరి నియోజకవర్గంలో. అయితే 1985 తరువాత ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం మంగళగిరి. కానీ ఆల రామకృష్ణారెడ్డి పార్టీ తరపున గెలిచి కొంత అసంతృప్తి కారణంగా పార్టీని వీడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రెడ్డి సామాజిక వర్గం అలాగే పద్మశాలి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే ఆల రామకృష్ణారెడ్డి సహాయం ఎంతైనా అవసరమని తెలుసుకున్నటువంటి అధిష్టానం ఆర్కేని వైఎస్ఆర్సీపీలోకి మళ్లీ ఆహ్వానించింది. ఇక 2024లో ప్రజల పల్స్ గనక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనే చెప్పాలి. ఇదే విషయం స్వయంగా ఆల రామకృష్ణారెడ్డి పార్టీని వీడుతున్నప్పుడు వెల్లడించారు. అసంతృప్తికి ప్రధాన కారణం క్యాపిటల్ ఇష్యూ. అలాగే రైతులు కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. ప్రస్తుతానికి 2024 ఎలక్షన్ లో నారా లోకేష్ కి 80% గెలిచే అవకాశం ఉంటే మురుగుడు లావణ్యకి 20% మాత్రమే ఉంది. మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి.